వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. జమ్మికోట అనే ఊళ్ళో ఆనందరావు కుటుంబం ఉంది. ఆ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారే కావటంతో వాళ్ల పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ దంపతులు చాలా తిప్పలు పడేవారు. కాని అలా అవస్థలు పడుతూనే తమ ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దవాళ్లని చేశారు. ఇప్పుడు పెద్దవాడైన ఆనందరావు కొడుకు రవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. మంచి జీతం, దానికి తగ్గ కంఫర్ట్స్తో అతను చిన్నతనంలో కలగన్న జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇక రెండవది వసుంధర. అందరూ వసు అంటారు. ఆమె కూడా ఓన్గా ఒక కంపెనీ మొదలుపెట్టింది. ఒక స్పెషల్ ప్రోడక్ట్కి పేటెంట్ కూడా తీసుకుంది. ప్రపంచంలోనే వేళ్ల మీద లెక్కబెట్టగల ఇండస్ట్రీస్లో వసూది కూడా ఒకటి. ఆ విధంగా ఆనందరావు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది బయట ప్రపంచం మాట్లాడుకునే మాట. కానీ ఆ ఇంటి యజమాని ఆనందరావు మనసులో మాట ఏంటో తెలియాలంటే ప్రతి పున్నమి రోజు రాత్రి 6 బయట వెన్నెల్లో దిగులుగా కూర్చున్నప్పుడు అతని భార్యొచ్చి ఒక రొటీన్ ప్రశ్న అడుగుతుంది. ఏవైందండి? చల్లటి వెన్నెల్లో కూర్చుని ఎవరైనా రిలాక్స్ అవుతారు, కానీ మీరేంటలా టెన్షన్ పడుతున్నారు? ఏ దిగులుతోటో ఉన్నారు? దిగులు కాక ఏముంది కాంతం. మనం కాని మన పిల్లలు గాని చాలా సాధించేశామని అందరూ అనుకుంటారు. కానీ మనం సాధించింది కేవలం డబ్బు మాత్రమే. అంతకు మించిన ఆనందాన్ని మనం ఎప్పుడూ పొందలేకపోయాం కాంతం. మనమే కాదు, మన పిల్లలు కూడా సక్సెస్లు, సంపాదనలు అని మనలాగే డబ్బుల వేటలో ఉన్నారు. అంతే. దానివల్ల మనకి నష్టమేమీ జరగలేదు కదండి. ఈ రోజుల్లో సక్సెస్ అంటే ఎవరి దగ్గర చేయి చాచినంత సంపాదన కావాలి. ఎప్పుడు ఏ చిన్న ఆపదొచ్చినా మనల్ని మనమే కాపాడుకునే ఆస్తులుండాలి. మన పేరు చెబితే నలుగురు వచ్చేలా గౌరవంగా ఉండాలి. ఇవే కదండి కావలసినవి. వాటిని మనం సంపాదించాం, మన పిల్లలు సంపాదించారు. ఇంకేంటండి ఇబ్బంది? ఇబ్బందేంటా? కుటుంబం అంటే ఒక అందమైన పొదరిల్లులా ఉండాలి కాంతం. పిల్లల సందడితో, పెద్దవాళ్ల అరుపులతో చిన్న చిన్న చికాకులొస్తూ ఉంటేనే బంధాల మధ్య ప్రేమలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు మనం ఉన్నది చాలా ఆర్టిఫిషియల్ రిలేషన్లో అని నాకనిపిస్తుంది. ఇంటికి ఎవరు ఎప్పుడు వచ్చిపోతున్నారో రెండో వాళ్ళకి తెలీదు. ఒకే తాళానికి 4 చెవులున్నాయే మనింటికి. ఏంటోనండి, మీ ఫిలాసఫీలన్నీ వింతగానే ఉంటాయి. నిజంగానే కాంతం. సగటు మనిషి జీవితం అంటే ఎలా ఉండాలో తెలుసా? రేపన్న రోజు కష్టాలొస్తాయేమోనని జాగ్రత్త ఈ రోజుండాలి. అలా కష్టాలొస్తే ఎలా దాటాలో అనే భయం మనసులో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనలో క్రమశిక్షణ ఉంటుంది. సమస్యల్లో మనల్ని దేవుడు ఆదుకోగలడనే భక్తి కలుగుతుంది. అయ్యా మహానుభావా, మీరు వెన్నెల్లో కూర్చొని ఏ చక్కటి కవితలో చెబితే బాగుంటుంది, కానీ ఇలా చిక్కుల చిట్టా కావాలని కోరుకుంటే ఏం ఉపయోగం చెప్పండి. ఇక నేను వెళ్తున్నాను అంటూ కాంతం లోపలికి వెళ్ళిపోతుంది. ప్రతి పౌర్ణమి నాటి రాత్రికి ఇలా తన జీవితంలో ఏదో ఒక వెళుతుంది అనుకొని ఆ వెలితి గురించే ఆలోచిస్తూ ఆ పూటని గడిపేయటం ఆ దంపతులకి ఒక లూపు ప్రాసెస్లా మారిపోయింది. అలాంటి సమయంలో కాంతం తమ్ముడు సింహాద్రి తమకు తెలిసిన ఒక సంబంధంతో తన అక్కాబావల దగ్గరికి వచ్చాడు. ఆ సంబంధం రవి కోసం. అది కూడా ఒక పల్లెటూరి పిల్ల సంబంధం. అందుకే కాంతం, తమ్ముడు, అసలు ఇలాంటి సంబంధం మన పిల్లాడికి సెట్ అవుతుందని నువ్వెలా అనుకుంటున్నావురా? వాడు చదివేంటో సంపాదనేంటో నీకు తెలీదా? అలాంటిది వాడికి చదువు మధ్యలో ఆపేసిన పల్లెటూరు పిల్లని వెతకడం ఏమిట్రా? నాకు తెలిసి మీ బావగారు కూడా ఈ సంబంధం వద్దంటారు. చూస్తా ఉండు. అంటే అన్నీ లెక్క. కానీ పిల్ల మాత్రం చాలా మంచిదక్కా.
ఆ కుటుంబానికి కూడా మన ఆళ్ళలో చాలా మంచి పేరుంది. అట్లాంటి ఇంట్లో నుండి మన ఇంటి కోడల్ని తెచ్చుకున్నామంటే రేపు వసుకి సంబంధాలు చూసినప్పుడు మనకు కూడా మంచి గుర్తింపు ఉంటది. నా మాటిని ఒక్కసారి బావతో చెప్తానే అంటూ తన అక్కని కన్విన్స్ చేస్తాడు. ఇంతలో ఆనందరావు ఆఫీస్ నుండి వస్తూ ఆ అక్క తమ్ములతో, ఏంట్రా బామర్ది, చాలా కాలానికి గుర్తొచ్చింది మీ అక్క. ఊళ్ళో అందరూ బావున్నారా? అన్ని విషయాలన్నీ తర్వాత, ముందు మీరెళ్ళి ఫ్రెష్ అయ్యండి, తర్వాత అన్ని మాట్లాడుకుందాం. అంటూ తన భర్త మాటల్ని కట్ చేసింది. అలా రాత్రి భోజనాల తర్వాత సింహాద్రి తను వచ్చిన పనేంటో బావ ఆనందరావుతో చెప్తూ, ఆ పిల్లగాని ఆ ఫ్యామిలీ గాని ఎంత కూడా పేరు పట్టలేం బావా. వాళ్ళ పద్ధతులు ప్రవర్తన అన్నిట్లోనూ నెంబర్ 1 బావా. తెల్లారగట్ట లేవటంగా నుంచి రాత్రికి ఇంటిని చక్కబెట్టి పడుకునేంత వరకు అన్ని పనుల్లోనూ ఆ పిల్ల నెంబర్ 1 బావా. అందుకే ఈ పిల్లని మన రవిగడికి చేసుకుందాం. పిల్ల ఇంటి పట్టునే ఉండి అందర్నీ చక్కబెట్టుకుంటుంది. నిజంగానే పిల్ల పెళ్లి తర్వాత ఇంటి పట్టునే ఉంటుందా, లేక ఉద్యోగాలు అవి అని బయటకెళ్తానంటుందా? అలా చేయటానికి పిల్లకి చదువు ఉండాలి కదా బావా. ఆ పిల్ల 10వ తరగతితోనే ఆపేసింది. సరే, ఈ సంబంధం నాకు ఇష్టమే అంటూ ఒక పిడుగులాంటి నిర్ణయాన్ని చెప్పేసరికి ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. మీకు ఈ సంబంధం ఎలా నచ్చిందండి? అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ హ్యాపీగా ఉన్నాం. అలాంటిది ఆ పిల్ల పెద్దగా చదువుకోలేదంటున్నాడు. అందుకే అలాంటి పిల్లే మన ఇంటికి కోడలుగా కావాలి కాంతం. అసలు ఇల్లాలంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని భగవంతుడికి భక్తితో పూజ చేసుకోవాలి. పండుగలు పబ్బాలు ఉన్నప్పుడు ఇల్లు బాగోవాలి, మొగుడు బాగోవాలని పూజలు చెయ్యాలి. అలా ఉన్న ఇళ్లల్లోనే సంతోషం ఉంటుందే, లేనిళ్లల్లో డబ్బు తప్ప ఏమీ కనపడదు అంటూ మళ్లీ తన ఫిలాసఫీని మొదలుపెట్టాడు. ఏం చేసినా ఆ ఇంట్లో ఆనందరావుదే ఫైనల్ నిర్ణయం కావటంతో పల్లెటూరు పిల్ల మీనాక్షిని తమ ఇంటి కోడలిగా తెచ్చుకోక తప్పలేదు కాంతానికి. అలా ఇంటికొచ్చిన కోడలు ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేసుకుని ఆ హారతి పళ్ళెంతో ఇల్లంతా తిరుగుతూ అందరినీ నిద్రలేపేది. అలా నిద్రలేస్తూ ఆ ఇంటి గారాల ఆడపడుచు, ఏంటొదినా, ఈరోజు సండేనే కదా, ఇవాళ కూడా ఉదయాన్నే లేవాలా? కాసేపు పడుకోనే వదినా. ఆహా, అదేం కుదరదు మరదలా. ఆదివారమైనా ఏ వారమైనా ఉదయమే లేవాలి. అందులోని వేళ ఏకాదశి కలిసిన ఆదివారం. ఈరోజు ఉపవాసం ఉండి నువ్వొక పూజ చేయాలి. పూజ? నేను పూజ చెయ్యాలా? ఎందుకు చెయ్యాలి? అవన్నీ నేను తర్వాత చెప్తాను. ముందు లేచి తలారా స్నానం చేసిరా అంటూ బలవంతంగా తన మరదల్ని లేపి తీసుకెళ్ళింది. అలా ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఆ ఇంట్లో టీవీలో పాటలు, పనికిమాలిన న్యూస్ సౌండ్లు తప్ప మరేమీ వినబడని ఆ ఇంట్లో చక్కగా పూజ చేస్తూ గంటల శబ్దం, తనకున్న అక్షరజ్ఞానంతో శ్లోకాలు మంత్రాలు చదువుతూ సాంబ్రాణి ధూపాలు, అగరవత్తుల పొగలు, అలా ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్తో ఉండటంతో ఆనందరావుకి చాలా సంతోషం అనిపించింది. చూసావా కాంతం, ఇది ఇల్లంటే ఇలా ఉండాలి, అప్పుడేనే బ్రతుకు మీద ఆశొస్తుంది అంటూ చాలా మురిసిపోయాడు. అలా కోడలు వచ్చిన వేళా విశేషమో ఏమో గాని తను చాలా ఏళ్లుగా విదేశాలకెళ్లి చేయాల్సిన కొన్ని పనులకి సంబంధించిన వీసా పర్మిషన్ కూడా వచ్చేసరికి ఆనందరావు తన కోడలి పూజల వల్లే ఇలా జరిగిందని సంతోషంతో విదేశాలకు వెళ్ళాడు. ఇక్కడ ఇంట్లో ప్రతి ఒక్కరిని మీనాక్షి చాలా ప్రేమతో శ్రద్ధతో చూసుకుంటుంది. మరదలా, ఇందాకే గుళ్ళో పూజారి గారికి నీ జాతకం చూపించొచ్చాను. ఈ ఏడాది నీకు వృత్తిలో చిన్న చిన్న దెబ్బలు తగులుతాయంట. కాబట్టి ప్రతిరోజు త్వరగా ఇంటికొచ్చి చల్లనీళ్ళతో స్నానం చేసి సంధ్యా సమయంలో దీపం పెట్టు. సాయంత్రం త్వరగానా? నాకు కుదరదొద్దినా. ఈవినింగ్స్లో నాకు కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి. సరే, ఇదే ముక్క మావయ్య గారికి ఫోన్ చేసి చెప్పేయమ్మా. వద్దులే వదినా, నేను వస్తానుగా. అత్తయ్య, మీరు నేను కలిసి ప్రతి మంగళవారం శుక్రవారం పిండి దీపాలు పెట్టి ఉపవాసం ఉందాం అత్తయ్య. మన భర్తలు బాగుంటేనే కదా అత్తయ్య మనం సంతోషంగా ఉంటాం. సరే కోడలా, నువ్వెలా చెబితే అలాగే చేద్దాం. లేదంటే నువ్వు మీ మామయ్యతో చెప్పేస్తావుగా అని అత్తగారంటుంది. ఇలా ఆ ఇంటి పద్ధతులన్నీ ఒక్కసారిగా మార్చేసింది ఆ భక్తిగల కోడలి రాక. కాకపోతే ఆమె భక్తి, ఆమె మొక్కులు కాస్త వింతగా ఉండటంతో ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ తిండి తినటం కన్నా ఎక్కువ ఉపవాసాలే ఉండాల్సొచ్చేది. అంతేకాదు, కోడలు మీనాక్షి క్యాలెండర్లో ఉన్న తెలుగు పండగలన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వటంతో ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రసాదాలుండేవి. జనం ఎప్పుడూ మొక్కులు తీర్చాల్సొచ్చేది. అమ్మా, ఏంటే ఇది?
మన ఇల్లా లేక సాంలూరి మఠమా? ఎప్పుడు చూడు పూజ గదిలో దీపాలు వెలుగుతున్నాయి. ఇల్లంతా సాంబ్రాణి ధూపాల వాసన. తినటానికి పూటకో ప్రసాదం. చక్కగా మనం కక్క ముక్క తిని ఎన్ని నెలలైందే? అన్నయ్య, ఆ మొక్క గట్టిగా అనకరా. ఆ మొక్క పలికినందుకు నీ నోరు అపవిత్రమైందని మళ్ళీ నీ నాలుకని శుద్ధి చేయడానికి ఏ కర్పూరమో వెలిగించుకోమన్నా వెలిగించుకోమంటది వదిన అంటూ తమ ఇంటి కోడలికి ఎదురు చెప్పలేక ఆ ఇంటి యజమానిగా ఆనందరావు తన కోడలి చేతికిచ్చిన పెత్తనం గురించి తలుచుకుంటూ అలాగే ఉండేవాళ్లు. అప్పుడొకరోజు ఆనందరావు తన కుటుంబ సభ్యులందరితో, కాంతం, నేను కోరుకునే ఇల్లిదేనే. ఇల్లంటే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా రైల్వే స్టేషన్ లాగా వచ్చిపోవటం కాదే. అక్కడ ఒకరితో ఒకరికి సంబంధం ఉండాలి. ఒకరి కోసం ఒకరు ఆలోచించుకునే బంధం ఉండాలి. దేవుడు అని భయం ఉండాలి. ఆ దేవుణ్ణి కొలవడానికి భక్తుండాలి. వారాలు వర్జాలు అని నియమాలుండాలి. అలా ఒక్కటేంటి, ఇన్నాళ్ళు అడవుల్లో జంతువుల్లా తినడానికే బతికాం మనం. కాని ఇప్పుడు మన కోళ్ళొచ్చాక చూడు, జీవితంలో ఏదో కొత్త మార్పు. మన జీవితంలో ఏ మార్పు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కాని ఒకప్పుడు పున్నమి వెన్నెల్లో కూర్చొని మీరు మదన పడ్డ నేను చూశాను. కాని ఇప్పుడు సంతోషంగా ఆ వెన్నెలని ఎంజాయ్ చేయడం చూస్తున్నాను. అంటే మీరు కోరుకున్నదేదో మీకు దక్కిందని నాకు ఇప్పుడు తెలుస్తుంది. మీరన్నది నిజమేనండి. కేవలం డబ్బొక్కటే ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు అంటూ ఇన్నాళ్ళు తన భర్తకి ఉన్న అసంతృప్తేంటో తెలుసుకోలేని కాంతం ఇప్పుడు తన భర్త సంతోషంగా తృప్తిగా బ్రతకటం చూసి ఎంతో మురిసిపోయింది. చూడమ్మా కోడలా, నువ్వేం చేస్తున్నావో సరిగ్గానే చేస్తున్నావో నాకు తెలీదు కాని నీ వల్ల ఇంట్లో చాలా మారాయమ్మా. ఒకప్పుడు బోసిపోయిన ఈ ఇంటికి నువ్వు వసంతం తెచ్చావు. చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ ఆ అత్తగారు కూడా కోడల్ని మెచ్చుకునేసరికి ఇక ఆ ఇంటి గారాల మరదలు తన కోపాన్ని కూడా పైకి ఎక్స్ప్రెస్ చేయలేక లోపలే దాచుకునేది. తన వదినమ్మ వింత పూజలు వింత భక్తితో తిప్పలు పడుతూ ఉండేది. ఇది వాల్టి కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సత్తెనపల్లి శివాలయం వీధిలో మాణిక్యమ్మ కుటుంబం గురించి తెలియని వారు లేరు. ఎందుకంటే ఆమె తన భర్త చనిపోయాక తన కొడుకు కూతురుని ఎంతో కష్టపడి పెంచింది. వాళ్ల బాగోకుల కోసం ఆమె పడని కష్టం లేదు. అలాంటి మాణిక్యమ్మ కొడుకు తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నాడు గనుకే బాధ్యతగా చదువుకున్నాడు. విదేశాలకు వెళ్లటానికి తనకు కావాల్సిన డబ్బు అతనే సంపాదించుకొని 5 ఏళ్ల క్రితం విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇంక కొడుకు అక్కడ సంపాదన మొదలుపెట్టిన తర్వాత మాణిక్యమ్మ కుటుంబానికి కష్టాలు తీరిపోయాయి. అందుకే అదే వీధిలో 2 ఇల్లులు కొనింది. కూతురు పెళ్లి ఏ క్షణమైనా చేసే ఉద్దేశం ఉండటంతో దండిగా బంగారము కొనిపెట్టింది. ఇవి కాక ఆమె చీటీలు కట్టి దాచిన డబ్బులు పెద్ద మొత్తంలో అందినప్పుడల్లా చిన్న చిన్న ముక్కలుగా ఉన్న పొలాలు కొనేది. అలా కొన్న పొలాలు ఇప్పుడు బాగా ధర పలకటంతో వాటిలో కొన్ని పొలాలను అమ్మేసి ఇనప్పెట్టెలో డబ్బులు కూడా భద్రపరిచింది మాణిక్యమ్మ. ఈ విధంగా చాలా కింది స్థాయి నుండి ఇప్పుడు నలుగురు చూసి ఈర్ష్యపడే స్థాయికి ఎదిగింది మాణిక్యమ్మ కుటుంబం. ఒకసారి 2 అమ్మలక్కలు మాణిక్యమ్మ అదృష్టం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటొదినా, మీ తూర్పు వైపు పొలాన్ని అమ్మకానికి పెట్టారంట. బేరం తెగిందా లేదా? ఏం తెగటం లేవు వదినా. అంత మంచి పొలం అది. దానికి సరైన ధరే రావటం లేదు. ప్రతి వాళ్ళు రావటం చూడటం, బేరాలు అడిగి పోవడం. అదేంటో ఊళ్ళో చాలా చోట్ల అంతంత రేట్లున్నాయి కదా. ఈ పొలం అమ్మేసి 4 ఆళ్ళు వెనకేసుకుందామంటే ఒక్కరో రేటు పన్నివ్వడం లేదు. మరే వదినా, ఏవైనా మాణిక్యమ్మ అదృష్టమే అదృష్టం. కత్తిరించి విసిరినట్టు అక్కడో ముక్క అన్నట్టు ఉన్న పొలాలన్నీ కొంది. వాటిలో 3-4 చక్కటి రేటుకి అమ్మేసింది. ఒకప్పుడు ఆ మాణిక్యమ్మ బతికి ఎవరికి తెలియంది. అలాంటిది ఇప్పుడు చూడు, కొడుకు విదేశాల్లో లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఆవిడగారు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఇంకో విషయం తెలుసా? ఆవిడగారు ఇంట్లో ఇనపెట్టి నిండా బంగారం డబ్బు నింపి పెట్టుకుందంట. ఎంతుండి ఏం ఉపయోగంలే వదినా. కొడుకు విదేశాలకు పోయి 5 ఏళ్ళు దాటిపోయింది. అక్కడే ఎవరో పిల్లని పెళ్లి చేసేసుకున్నాడంట. ఉన్నది ఒకగానొక కొడుకు. వాడి పెళ్లి కూడా కల్లారా చూడలేకపోయింది. ఇక ఆగారిదేం అదృష్టం చెప్పు అంటూ ఏడవటానికి ఏ విషయం లేకపోయేసరికి వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకొని ఏడ్చేవాళ్లు ఇరుగు పొరుగు వాళ్ళు. ఈ విధంగా
కొడుకు పెళ్లి కల్లారా చూడలేకపోయాను అన్న బాధ మాత్రం మాణిక్యమ్మకి తీరని బాధే. అందుకే ఎప్పటినుండో కొడుకుని కోడల్ని ఇంటికి రమ్మని పోరాడుతుంటే ఇవాళొస్తాం రేపొస్తామని ఆ కొడుకు ప్రయాణాన్ని దాటేస్తున్నాడు. ఇక ఇదంతా ఇలా ఉంటే పక్కూరు రామాపురంలో ఒక గజదొంగ ఉన్నాడు. అతనికిప్పుడు వయసు పైబడింది కాబట్టి పెద్ద పెద్ద దొంగతనాలేవి చేయలేకపోతున్నాడు. అదే దిగులుతో ప్రతిరోజు కాసేపు బాధపడేవాడు. ఒకరోజు అతని కూతురు రమాదేవి తండ్రి దగ్గరికొచ్చి, అయ్యా, ఏంటయ్యా ఎప్పుడు చూసినా అలా దిగులుగా ఉంటావు? ఇప్పుడు మనకి ఇల్లు బాగానే గడుస్తుంది కదా. నా బాధ గడుస్తున్న ఇల్లు గురించి కాదమ్మా, మన పూర్వీకుల నుండి చోర వృత్తి చేసుకుంటూ ఉన్నవాళ్ళం మనం. కానీ నేను మీ అమ్మని ఆలస్యంగా పెళ్లాడినందుకు నువ్వు మాకు చాలా ఆలస్యంగా పుట్టావు. వయసంతా ఎంతో కష్టపడి సంపాదించింది మీ అమ్మ రోగానికే పోయింది. ఇప్పుడు లొంగిపోయిన వయసులో నేను, పెళ్ళిడికొచ్చి నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ పెళ్ళెవరైనా గొప్పింటి పిల్లాడికి ఇవ్వాలంటే అందుకు కావాల్సిన డబ్బు మన దగ్గర లేదమ్మా. అదే నా బాధ. అయ్యో నాన్న, ఎందుకలా బాధపడతావు? నేను సాయంత్రం అలా సత్తెనపల్లి మీదుగా వస్తుంటే ఇద్దరు అమ్మలక్కలు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ ఊళ్ళో ఎవరో మాణిక్యమ్మని ఉందంట. ఆవిడ కొడుకు విదేశాల్లో ఉంటూ బాగా సంపాదిస్తున్నాడంట. ఇంకోటి చెప్పనా, అతనికి పెళ్ళయింది కానీ ఆ కోడలి పిల్ల ఎలా ఉంటుందో కూడా ఈ అత్తగారికి తెలీదంట. అయినా ఇప్పుడు ఆలుగోల మనకెందుకు తల్లి? నీ బాధ తీరడానికి నాకు ఒక ఉపాయం తట్టిందయ్యా. ఆ డబ్బున్న మాణిక్యమ్మకి తన కోడలు ఎలాగుంటుందో తెలియదు కదా. నేనే తన కోడలనని ఆవిడింట్లోకి వెళ్తాను. వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం కొల్లగొట్టుకొచ్చేస్తే అప్పుడు నువ్వు కోరినట్టే నాకు పెళ్లి చేయొచ్చు కదా. ఎట్టా ఉంది నా ఆలోచన? ఆలోచన బాగానే ఉంది గాని కాస్త నిదానంగా ఉండి అన్నీ కనిపెట్టి అప్పుడే ఆ ఇంట్లోకి వెళ్ళాలి తల్లి అంటూ కూతురు చెప్పిన ఆలోచనని ఆమోదించాడు. అందుకే తన పథకం ప్రకారం మాణిక్యమ్మ ఇంట్లో పాగా వేయటానికి ఆమె కొడుకు విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ బాగా ఆరా తీయసాగింది రమాదేవి. చివరికి ఒక మంచి రోజు చూసుకొని తనే విదేశాల నుండి వచ్చిన కోడల్లా పెట్టే బేడా పట్టుకుని మాణిక్యమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ ఇన్నేళ్ల తర్వాత తన కోడల్ని అని చెప్పుకొచ్చిన రమాదేవి తన కోడలే అని నమ్మిన మాణిక్యమ్మ చాలా సంతోషపడింది. పోనీలమ్మ, ఎన్నాళ్ల తర్వాత ఆడిని ఇక్కడికి పంపాడు. మీ పెళ్ళైన దగ్గర నుండి అడుగుతానే ఉన్నాను, కోడల పిల్లని ఒకసారి ఇంటికి తీసుకురారా అని. ఎప్పటికీ వాడికి నా బాధ తెలిసిందేమోలే. అయ్యో, అలా ఏం లేదత్తయ్య. మీ అబ్బాయి ఇన్నాళ్ళు మా పెళ్లిని మీరు ఆమోదిస్తారో లేదో అని భయంతో ఉండేవారు. నేను ఆయనతో పోరాడి మిమ్మల్ని చూడ్డానికి వచ్చేశాను అంటూ రమ కళ్ళబుల్లి మాటలు చెప్పి మాణిక్యమ్మను నమ్మించేసింది. ఇక అది మొదలు ఊళ్ళో ప్రతి వాళ్లకి పేరు పేరున తన కోడలు అని చెప్పి రమాదేవిని పరిచయం చేయటం మొదలుపెట్టింది. ఇంత జరుగుతున్నా మాణిక్యమ్మ కూతురికి ఎక్కడో ఒక మూల రమాదేవి మాట మీద నమ్మకమైతే లేకపోయింది. అయినా సరే అవకాశం దొరికినప్పుడు తన వదినిగా వచ్చిన రమాదేవిని పరీక్షిస్తూ ఉండేది. అవును దినా, నువ్వు అక్కడే పుట్టావని అన్నయ్య ఎప్పుడో మాటల్లో చెప్పాడు. మరి నీకు ఇంత చక్కగా తెలుగెలా వస్తుంది అని తన వదినగారు కంగు తినే ప్రశ్న వేసింది. కాని అసలే దొంగ కూతురు, పైగా అన్ని ఆరాలు తీసుకునే వచ్చింది గనుక తన మరదలి అనుమానాన్ని చాలా తేలిగ్గా ఎంతో తెలివిగా తిప్పికొట్టింది ఆ దొంగ వదిన. ఈ విధంగా ఆ ఇంటి కోడలిగా వచ్చిన రమాదేవి చేతికి ఇంటి ఇనపెట్టె తాళాలిచ్చేసింది మాణిక్యమ్మ. దాంతో ఆ ఇంట్లో ఎంత సొత్తుందో ఒకసారి ఎవ్వరూ తనని చూడని సమయంలో ఇనప్పెట్టె తెరిచి చూసింది రమాదేవి. తన జీవితంలో చూడనంత సొత్తు ఆ ఇనప్పెట్టెలో మూలుగుతుందని అర్థమైంది ఆమెకు. అప్పుడు రమాదేవి తన మనసులో ఇలా అనుకుంటుంది, నా ఆలోచన బాగుంది. ఈ ఇంటికొచ్చిన వేళ విశేషం కూడా బాగుంది. కానీ ఇక్కడ ఒక్కటే చిక్కు. మా అత్తగాని అత్త నన్ను చూసి మురిసిపోతా ఊరందరికీ నన్ను పరిచయం చేసేస్తుంది. ఇలాంటి సమయంలో నేను ఈ డబ్బులు కొట్టేసిపోతే నన్ను చాలా తేలిగ్గా పట్టేస్తారు. కనుక మరి కాస్త నమ్మకం కలిగిద్దాం. అప్పుడు ఈ సొమ్ముతో ఉడాయిచ్చేద్దాం. ఆ తర్వాత ఈ మండలమే దాటి వేరే చోటకి పోవాలి. లేకపోతే ఈ మాణిక్యమ్మ చేసిన పనికి నన్ను ఈ చుట్టుపక్కల ఎవరైనా గుర్తుపట్టేస్తారు అని అనుకుంటుంది. అందుకే ఆ ఇనప్పెట్టెని లూటీ చేసే సమయం కోసం రమాదేవి ఎదురుచూస్తుంది. మరోవైపు తన వదనగారి మీద వచ్చిన అనుమానం రోజురోజుకీ బలపడ్డంతో ఆమె గురించి ఆరాలు తీయటం మొదలుపెట్టింది ఆ ఇంటి మరదలు. ఆమె అనుమానం బలం ఏంటో గాని అతి తక్కువ సమయంలోనే
తన ఇంటికొచ్చింది ఒక అబద్ధపు వదినమ్మ అని కనిపెట్టేసింది. అదే విషయం చెప్పటం కోసం తన అన్నయ్యని ఉన్నపలంగా రమ్మని చెప్పింది. అతని ఎదురుగానే తన వదిన కాని వదినని దొంగ వదిన అని అందరి ముందు నిరూపించాలనుకుని తన అన్నయ్య వచ్చే వరకు ఆమె విషయంలో ఎప్పటిలాగానే మెలగసాగింది. మరోవైపు రమాదేవి తను ఇనప్పెట్టెని కొల్లగొట్టి ఉడాయించే రోజు కోసం చాలా ప్లాన్స్ వేసుకుంటుంది. ఇంతలో విదేశాల నుండి రావాల్సిన మాణిక్యమ్మ కొడుకు రానే వచ్చాడు. అలా అని నేరుగా ఇంటికి రాకుండా పక్క ఊరి హోటల్లో దిగి తన చెల్లెల్ని అక్కడికి పిలిపించుకొని విషయం మొత్తం కనుక్కున్నాడు. ఆమెను వెంట పట్టుకొని ఆ గజదొంగ ఇంటికి వెళ్ళి అతనితో ఏదో విషయం మాట్లాడి అప్పుడు తమ ఇంటికొచ్చాడు. ఒక్కసారిగా చెప్పా పెట్టకుండా వచ్చిన కొడుకుని చూసి మాణిక్యమ్మ అవాక్కయింది. యారా, ఇన్నాళ్ళకి తల్లి గుర్తొచ్చిందా? ఇప్పుడైనా ఈ తల్లి కోసం వచ్చావా, లేక కోడల పిల్ల మీద బెంగతో వచ్చావా? అలా ఏం లేదమ్మా, నీకోసమే వచ్చాను. అయినా ఇకపై మళ్ళీ ఎక్కడికి వెళ్లేది లేదులే, ఇంకెక్కడే ఉందామని వచ్చేశాను. అందుకే నీ కోడల్ని ముందు పంపించాను అని ఆ తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు లోపల గదిలో ఉండి వింటున్న రమాదేవికి భయాన్ని కలిగించాయి. తన ప్లాను పూర్తవ్వకుండానే మాణిక్యమ్మ కొడుకు వచ్చేయటంతో అక్కడ్నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న ఆలోచనలో ఉంటుంది. ఆ రోజు రాత్రి రమతో ఆమె భర్త కాని భర్త ఇలా అంటాడు. చూడు రమాదేవి, నేనిన్నేళ్లు పెళ్లి చేసుకున్నానని అబద్ధం చెప్తే మా అమ్మ పెళ్లి ప్రస్తావన మానేసి నన్ను ప్రశాంతంగా ఉండనిస్తుందని, నాకక్కడే పెళ్ళైపోయిందని అబద్ధం చెప్పాను. కాని మా ఇంటిని దోచుకోవటానికి నువ్వు నా భార్య పేరుతో వచ్చావని నాకు తెలిసాక ఇంక నీకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని నేనే వచ్చేశాను. అయ్యో, తప్పైపోయింది, క్షమించేయండి. ఇప్పటి వరకు మీ ఇంట్లో నేను ఏ వస్తువు ముట్టలేదు. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. అదెలా కుదురుతుంది? నువ్వు నా భార్యవని, మా అమ్మ కోడలువని ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళలో తెలిసిపోయింది. ఇప్పుడు నీ మానాన్ని నువ్వు వెళ్ళిపోతే మా పరువేం కావాలి? అందుకే నేనిక్కడికి రావడానికన్నా ముందే మీ నాన్నని వెళ్ళి కలిశాను. అయ్యో, ఈ విషయంలో మా నాన్న తప్పేమీ లేదండి. ఆయన్నేం చేయకండి. ఆయన్నేమీ చేయకూడదంటే నువ్వు ఇల్లు దోచుకోవటానికి వచ్చి ఇక్కడ ఆడిన నాటకాన్నే నిజం చేద్దాం. అప్పుడు నువ్వు దోచేయాలనుకున్న మా ఇనపెట్టె తాళాలు పర్మినెంట్గా నీకే దక్కుతాయి. ఆ తర్వాత నువ్వు దొంగతనం విషయం ఎలాగూ మర్చిపోతావనుకో. ఏమంటావు చెల్లి? అవునన్నయ్య, మన ఇంటిని దోచుకోవడానికి వచ్చిన ఈ దొంగ వదిన్ని మన ఇంటికి యజమానురాలాగా చేసేస్తే ఏ గొడవ ఉండదు. అందుకే కదా ముందు వెళ్ళి వీళ్ళ నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నావు. అంటే మా నాన్నెందుకు ఒప్పుకున్నాడా? ఒప్పుకోకేం చేస్తాడు? కూతురికి పెళ్లి చేసి ఒక చక్కటి జీవితం ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు ఆ జీవితం నేనిస్తాను అన్నాను. లేదంటే మీ నాటకం బయట పెడతానన్నాను. జైల్లో పెట్టిస్తానన్నాను. అందుకే చచ్చినట్టు నాతో నీ పెళ్లికి ఒప్పుకున్నాడు మీ నాన్న. కనుక ఇక నుండి నువ్వు మా చెల్లికి దొంగ వదినిగా కాకుండా అసలు వదినిగా ఉండాలి అని చెప్పటంతో అడ్డంగా దొరికిపోయిన ఆ దొంగ వదినికి ఇంకా వేరే దారి లేక నోరు మూసుకొని ఆ డీల్కి ఒప్పుకుంది. ఇక ఆ తర్వాత ఏ ఇంటినైతే దోచుకోవడానికి వచ్చిందో ఆ ఇంటికే కోడలైంది ఆ దొంగ వదిన. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సుందరి తన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపడ్డంతో రవలి, రవీంద్ర, రమేష్, అంజి అందరూ సంతోషిస్తారు. అందరూ నవ్వుకుంటూ ఉండగా సుందరి కూడా పైకి నవ్వుతూ ఉంటుంది. కానీ లోపల మాత్రం తనకు ఆ గతి పట్టించిన వారిపై పగతో రగిలిపోతూ ఉంటుంది. తన కన్నీళ్లకి, తన కష్టాలకి కారణమైన వారినే చూస్తూ కసితో రగిలిపోతూ ఉంటుంది. ఒక వారం రోజుల పాటు సుందరి ఎవ్వరితోనూ మాట్లాడదు. ఇంట్లో మౌనంగా ఉంటుంది. అందరూ సుందరిని పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. రమేష్ తన ఆఫీస్ పనిలో పడి సుందరిని పట్టించుకోడు. రవీంద్ర, అంజీలు ఎక్కువగా మాట్లాడరు. కొన్ని రోజులు సుందరిని కాస్త ప్రశాంతంగా ఉంచేలా వారంతా కూడా మౌనంగానే ఉంటారు. కానీ సుందరి మాత్రం వాళ్ళందరినీ చూసి వేరే రకంగా అర్థం చేసుకుంటుంది. వీళ్ళంతా ఎందుకని నాతో మాట్లాడడం లేదు? మరో నాటకం ఆడేందుకు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఏంటో, వీళ్ళకి దూరంగా ఉండడం అస్సలు మంచిది కాదు. ఏదో ఒకటి చేసి వీళ్ళతో మాట్లాడాలి. మళ్ళీ ఇంట్లో నేను మామూలుగా కలిసిపోవాలి. ముందు ఆ అంజిని పలకరిద్దాం. ఇక అంజీ అప్పుడే తన స్నేహితుడు రవీంద్రతో కలిసి బయటకు వెళ్తూ ఉంటాడు. సుందరి అంజీని చూసి కాస్త నవ్వుతుంది. అంజీ, అంజీ, ఏంటొదినా, ఏమైనా కావాలా? మీరంతా ఎందుకని నాతో మాట్లాడడం లేదు? మౌనంగా ఎందుకుంటున్నారు? ఏమైంది మళ్ళీ మీకు? అదేం లేదొదినా, నువ్వు చాలా బాధపడ్డావు కదా,
కొన్ని రోజుల పాటు నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ మనసుకే మంచిది కదా అని అందరం ఏమీ మాట్లాడడం లేదు వదినా, అంతే. మాట్లాడితేనే కదా మీరు మళ్ళీ నాతో కలిసిపోయేది, లేకపోతే నన్ను జైల్లో పెట్టినట్లుగా ఉంది. నేను పరాయదాన్ని అయిపోయినట్లుగా ఉన్నాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకెవరూ లేరని అనిపిస్తుంది అంజీ. వదినా, మీరలా బాధపడకండి. మీ సంతోషం కోసం అన్నయ్య నేను ఏమైనా చేస్తాము. అయితే ఈరోజు అందరం కలిసి పిక్నిక్ వెళ్దామా? నాకు కొద్ది రోజుల పాటు బయట ఉండాలని అనిపిస్తోంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నాకు చాలా అవమానాలు జరిగాయి. అవన్నీ తలుచుకుంటుంటే నాకు బాధగా ఉంది. కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి ఉండాలనిపిస్తుంది అంజీ. అయితే అన్నయ్య రాగానే ఈ విషయం చెప్తాను వదినా. ఖచ్చితంగా మనం పిక్నిక్కి వెళ్దాం, సరేనా? అంజీ సుందరి అలా మాట్లాడుకుంటూ ఉండగానే రమేష్ ఇంటికొస్తాడు. అదిగో అన్నయ్య కూడా వచ్చేశాడు. ఇప్పుడే అడుగుతాను, ఉండొదినా. ఏంటంజీ హుషారుగా ఉన్నావు? మీ వదిన నీకోసం ఏమైనా స్వీట్స్ చేసి పెట్టిందా ఏంటి? అన్నయ్య, వదినకి పిక్నిక్కి వెళ్ళాలని అనిపిస్తుందంట అన్నయ్య. నాకు వెళ్ళాలనుంది. మన కుటుంబం అలా పిక్నిక్కి వెళ్దామన్నయ్య. ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు. మనమంతా కలిసి వెళ్దామన్నయ్య. సరేరా, దాందే ఉంది. ఖచ్చితంగా అందరం కలిసే వెళ్దాం. నేను ఒక 10 నిమిషాల్లో తయారై వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి. ఇంతకీ మనం వెళ్ళేది ఎక్కడికి? ఆ జలపాతం ఒడ్డుకండి. అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. అక్కడ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఆ ప్రాంతానికి వదిలే సుందరి. వేరొక చోటుంటే చెప్పు, అక్కడికి వెళ్దాం. అబ్బా అన్నయ్య, వదిన అడిగింది మనం ఖచ్చితంగా చేయాలి. ఈసారికి వదిన ఇష్ట ప్రకారం వెళ్ళొద్దాం అన్నయ్య. నువ్వింకేం మాట్లాడుకు, త్వరగా తయారై రాపో. అది కాదురా, నేను చెప్పేది నువ్వు. నేను చెవులు మూసుకున్నాను. నాకు నీ మాటలు వినిపించట్లేదు. నా మాటలు వినాలి, అంతే. అంజీ మొండి పట్టు పట్టడంతో రమేష్ చేసేదేమీ లేక తన గదిలోకి వెళ్ళి పిక్నిక్కి తయారవుతాడు. ఈలోపు రవీంద్ర కూడా అంజీ దగ్గరికి చేరుకుంటాడు. ఏంటో రవీంద్ర, భలే ముస్తాబయ్యావే. ఈ ముఖానికి పౌడర్ కొట్టడం చూస్తే మనల్ని వీధిలో కుక్కలు తరమటం ఖాయం. ఇక చాలా ఆపవయ్యా, నీకు నా అందం చూస్తే కుళ్ళు. అందుకే ఎప్పుడూ ఇలా అంటూ ఉంటావు. వదిన చూసావా, వీడి కుళ్ళు జోకులకి ఏ కుక్క కనిపించట్లేదు. వీడి దెబ్బలకి ఊరవతలకి పారిపోయి ఉంటాయి. ఇక చాలు ఆపు. ఇంతకీ అన్నయ్యేడి? నేను వచ్చేసానుగా, ఇక బయలుదేరదామా? బయలుదేరదామండి. అక్కడేమైనా వంటలు చేస్తావా ఏంటి? ఇంత లగేజ్ పట్టుకొస్తున్నావు? వంటలు చేయాలి కదా. అక్కడే మీ అందరి కోసం నేను మంచి బిర్యానీ చేస్తున్నాను. ఆ తర్వాత చికెన్ కబాబ్ కూడా చేస్తున్నానండి. అబ్బా వదిన, నువ్వు చెప్తుంటేనే నా నోరు ఊరిపోతుందనుకో. నేనైతే ఈరోజు కడుపు నిండా తింటాను, ఏది మిగిల్చను. అరే, మిమ్మల్ని చూస్తుంటే మాకు కొద్దిగా కూడా మిగల్చకుండా లాగించేసేలా ఉన్నారే. సరే పదండి, మీరో మేమో చూసుకుందాం. ఇక రమేష్ మాటలకి అందరూ నవ్వుకుంటారు. ఇక రమేష్, సుందరి, అంజీ, రవీంద్ర నలుగురు కలిసి జలపాతం ఒడ్డుకు చేరుకుంటారు. ఓవైపు అంజీ, రమేష్లు పొయ్యిని ఏర్పాటు చేస్తారు. మరోవైపు బిర్యానీకి కావాల్సిన చికెన్ని రమేష్ రెడీ చేస్తాడు. సుందరి వంటకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు. కాసేపటి తర్వాత వంటలు ప్రారంభమవుతాయి. వంటల వాసనలకు రవీంద్ర, అంజీ గుటకలు మింగుతూ ఉంటారు. అబ్బా వదిన, ఆ వాసనకే నా కడుపు నిండిపోతుంది. అయితే నువ్వు తినకు, నీ భాగం కూడా నేనే తింటాను. రవీంద్ర వేసిన జోక్కి రమేష్, సుందరి ఇద్దరు నవ్వుకుంటారు. చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలోనే సుందరి తన మరో ప్లాన్ని అమలుపరుస్తుంది. అందర్నీ ఏదో ఒక పని మీద పక్కకు పంపించి బిర్యానీలో తాను తీసుకొచ్చిన విస్కీని కలపాలని అనుకుంటుంది. పథకం ప్రకారంగానే తాను అనుకున్నట్టుగానే చేస్తుంది. ఇదిగో ఏవండి, మనం తినడానికి విస్తరాకులు కావాలి కదా. అదిగో అక్కడ ఒక అరటి చెట్టు ఉంది. మీరెళ్ళి ఆ విస్తరాకులు తీసుకురండి. వదిన, అన్నయ్య వద్దులే, నేను రవీంద్ర వెళ్తాం. మీరు కాసేపు ఒంటరిగా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అబ్బచ్చా, భలే చెప్పావురా. సరే, త్వరగా వెళ్ళొచ్చేయండి. వేడివేడిగా బిర్యానీ లాగించేయాలి కదా. అవునవును, త్వరగా వచ్చేస్తావన్నయ్యా అని చెప్పి అంజీ, రవీంద్ర ఇద్దరూ వెళ్తారు. రమేష్ తన భార్య సుందరితో మనసు విప్పి మాట్లాడాలి అనుకుంటాడు. సుందరి కూడా తన భర్త రమేష్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి సుందరి, కొత్తగా సిగ్గుపడుతున్నావేంటి? నీకు సిగ్గుపడ్డం కూడా తెలుసా? మీరు ఊరుకోండి. అయినా మీరెందుకు నన్ను అలా చూస్తున్నారు? నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సుందరి, కానీ సందర్భం రాలేదు. ఇప్పుడొచ్చింది. ఏంటా విషయం? నాతో ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఆ విషయం చెప్పడానికి మీరెందుకు సిగ్గుపడుతున్నారు? ఏంటండి అది? మరేమో ఐ అబ్బా, సిగ్గుపడింది చాలు. త్వరగా చెప్పండి, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు.
ఐ లవ్ యూ సుందరి. అబ్బా మీరు అలా అనగానే నాకు సిగ్గేస్తోందండి. నేను మీతో ఇప్పుడు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పొచ్చా? చెప్పు సుందరి. ఐ లవ్ యూ టూ అండి. రమేష్ సుందరి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. సుందరికి అప్పుడే తన ప్లాన్ గుర్తుకొస్తుంది. ఏమండి, నాకు అదిగో ఆ కనిపించే పువ్వుని తీసుకొస్తారా? ఓ సంతేనా, ఇప్పుడే తెస్తానుండు. ఇక రమేష్ పువ్వు కోసుకొని తీసుకురావటానికి వెళ్తాడు. ఇదే మంచి సమయం అనుకుని సుందరి ఆ బిర్యానీలోకి తాను తెచ్చిన విస్కీ బాటిల్ మొత్తం పోసిస్తుంది. ఇంతలో అక్కడికి రవీంద్ర, అంజీ ఇద్దరూ అరటి ఆకులు తీసుకుని వస్తారు. రమేష్ ఆ సమయంలోనే పువ్వుని తీసుకురావటంతో అంజీ, రవీంద్రలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఏంటన్నయ్యా, ఆ పువ్వు వదనికే కదా? రే రవీంద్ర, ఆ నోటికి తాళం వేరా. సరే, అందరూ కూర్చోండి, వడ్డించేస్తాను. వేడివేడిగా తిందురు గాని. ఇక ముగ్గురూ కూర్చుంటారు. విస్కీ కలిపిన బిర్యానీని రవీంద్ర, అంజలికి సుందరి పెడుతుంది. ఆ తర్వాత రమేష్కి కూడా వడ్డిస్తుంది. ముగ్గురూ ఆ బిర్యానీని తింటూ ఉంటారు. ముగ్గురికి చాలా మత్తుగా ఉంటుంది. ఆ మత్తులో వాళ్ళేం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు. ఆ మత్తులోనే బిర్యానీని తిన్నాక చేతులు కడగటానికి ముగ్గురూ లేస్తారు. చేతులు కడిగే సందర్భంలో అంజీ కాలికి అడ్డంగా సుందరి తన కాలు పెడుతుంది. ఇంతలో అంజీ దొర్లుకుంటూ జలపాతంలో పడిపోబోతాడు. అదే సమయంలో జలపాతం లోయకు ఒడ్డునే ఉన్న ఒక బండరాయిని గట్టిగా పట్టుకుంటాడు అంజీ. అంజీని కాపాడటానికి రమేష్ పరుగు పరుగునా వెళ్తాడు. అంజీని ఒడ్డుకు లాగే ప్రయత్నంలో రమేష్ జలపాతంలోకి పడిపోతాడు. అంజీ రక్షించబడతాడు. సుందరికి వాళ్ళని చూసి టెన్షన్ మొదలవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.